మామిడికాయ చేపల పులుసు నా తీరులో చేసి చూడండి, ఎంత బాగుంటుందో. చేపల కూర ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తినాలంటారు. చేప ముక్కలు కనీసం ఈ మందాన ఉండాలి. ధనియాలు, జీలకర్ర, మొగ్గ, చెక్క, ఇలాచి, ఎండు కొబ్బరి, గసగసాలు వేపి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. అదే జార్లో 2-3 ఉల్లిపాయలు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి మామిడికాయ మెత్తగా గ్రైండ్ చేయండి. కడాయిలో ఆయిల్, ఆనియన్ పేస్ట్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకొని టొమాటో ప్యూరీ, మామిడికాయ పేస్ట్ వేయాలి. మామిడికాయ పులుపుని బట్టి చూసి వేయండి. పచ్చివాసన పోయాక పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, కారం వేసి ఆయిల్ పైకి తేలాక చేప ముక్కలు మునిగేలా తగినన్ని నీళ్లు పోసి మరిగాక చేప ముక్కలు వేసి కదిపి మూత పెట్టి ఉడికించుకొని లాస్ట్ లో ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడి వేయాలి. మొత్తం వేయలేదు, ఈ కొంచెం మిగిలింది. 2 నిమిషాలు ఉడికించుకోండి. కొత్తిమీర లేదని వేయలేదు, మీరు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.